నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రంలో 12 స్థానాలలో 2, 4, 5, 7, 8, 12 స్థానాలలో రాహు ఉన్నట్లయితే దాన్ని సర్పదోషంగా, నాగదోషంగా వివరించడం జరిగింది. ఈ స్థానాలలో రాహు ఉన్నప్పుడు ఆ రాహుదోషం నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. ఎవరికైనా జాతక చక్రంలో 2వ స్థానంలో రాహు ఉన్నట్లయితే ఈ 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల గృహంలో దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న విభేదాభిప్రాయాల నుంచి బయటపడటానికి జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 2వ స్థానంలో రాహు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం ఆవు పాలతో అభిషేకం నిర్వహించాలి. అలా సుబ్రహ్మణ్య స్వామికి లేదా సర్పరూపుకి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఈ నాగదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 4వ స్థానంలో రాహు ఉన్నట్లయితే ఈ నాగదోషం వల్ల ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఈ 4వ స్థానంలో రాహు ఉండటం వల్ల కలిగే ఈ నాగదోషం వల్ల సంభవించే ఆస్తిపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి శివాలయానికి మంగళవారం వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాల మీద ఆవు పాలు పోసి ఆ నాగదేవతల విగ్రహాల మీద పసుపు కుంకుమలు వేసి ఆ నాగదేవతల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించాలి. శివాలయంలో ఉన్న నాగదేవతల ఆరాధన ద్వారా జాతక చక్రంలో 4వ స్థానంలో రాహు ఉండటం వల్ల కలిగే సర్పదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జాతక చక్రంలో 5వ స్థానంలో రాహు ఉన్నట్లయితే సంతానపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి. సంతానం కలగటం ఆలస్యం అవటం, కలిగిన అనారోగ్యంతో సంతానం ఉండటం, ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలా జాతక చక్రంలో 5వ స్థానంలో రాహు ఉండటం వల్ల కలిగే సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకోవటానికి, ఆ నాగదోషం నుండి బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామి ఆలయ ప్రాంగణంలో తిలతర్పణం విడిచిపెట్టాలి. అంటే నువ్వులు నీళ్లలో వేసి అక్కడ తర్పణంలాగా విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఈ నాగదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి 12 స్థానాల్లో 7వ స్థానంలో రాహు ఉంటే దీన్ని కళత్ర నాగదోషం అంటారు. వివాహపరంగా తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కళత్ర నాగదోషం 7వ స్థానంలో రాహు ఉండటం వల్ల కలిగే దోషం నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఒక్కసారైనా సరే స్వామికి సంబంధించిన భజనా కార్యక్రమం నిర్వహించాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక చక్రంలో 12 స్థానాల్లో 8వ ఇంట్లో రాహు ఉన్నట్లయితే ఆ 8వ ఇల్లు అనేది ఆయుర్దాయానికి సంబంధించింది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటానికి, అపమృత్యు దోషం సంభవించడానికి ఆస్కారం ఉంది. ఈ 8వ స్థానంలో ఆయుర్దాయపరమైనటువంటి నాగదోషం ఉన్నప్పుడు దీని నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మంగళవారం పారాయణ చేయాలి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో ఆఖరి స్థానం అంటే 12వ స్థానంలో రాహు ఉంటే ఈ నాగదోషం వల్ల నరఘోష ఉంటుంది, దృష్టి దోషం ఉంటుంది, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అంతఃశత్రు బాధలు ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఒక మారేడు చెట్టును కానీ, రావి చెట్టును కానీ, వేప చెట్టును కానీ నాటాలి. ఇలా నాటితే 12వ ఇంట్లో నాగదోషం ఉండటం వల్ల కలిగే చెడు ఫలితాల నుంచి బయటపడి ఈ నాగదోషాన్ని తొలగింపజేసుకొని ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శ్రీ పంచమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, సరస్వతీదేవిని ఏ విధంగా ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తీరికనుండవి వెప్పుడు దేశ పరిస్థితి చింతనంబుచే కోరవు సౌఖ్యమేదియును కూరిమి సత్య సులోక పాలనం బారయ చేయుచుండెదవహర్నిశమున్ కమలావరాంఘ్రి సేవారతి నుండు నిన్ను గద భక్తుడనందగు శారదాపతి. ఓ బ్రహ్మదేవ, తీరికనుండవి వెప్పుడు
ఎప్పుడూ తీరిగ్గా ఉండవయ్యా. ఒక్క క్షణం కూడా నువ్వు విశ్రాంతి తీసుకోవు. దేశ పరిస్థితి చింతనంబుచే కోరవు సౌఖ్యమేదియును. ఈ సకల లోకముల యొక్క స్థితిగతులను నిరంతరము కూడా కొనసాగించేందుకు గాను నీ సృష్టిని యథావిధిగా నువ్వు చేస్తూనే ఉండాలి. దాంట్లో ఆ పనిలో కోరవు సౌఖ్యమేదియును, ఏమాత్రం నీ సుఖం చూసుకోవు. కూరిమి సత్య సులోక పాలనం వారయ చేయుచుండెదవహర్నిశమున్. నువ్వు సత్యలోకానికి అధిపతివి. ఈ సృష్టి నిర్మాణం కొనసాగించటం మాత్రమే కాకుండా సత్యలోకం నీ అధీనంలో ఉంటుంది. ఆ సత్యలోక పరిపాలన చేస్తూ ఒక పక్కన ఈ సృష్టిని కొనసాగించాలి. ఇది మరింత కష్టమైనది. ఆ సత్యలోకం అంతా కూడా సత్యమయం. ఆ సత్యం నిత్యము కూడా యథాస్థితిలో ఉండాలి. అలా సత్యస్థితిలో నువ్వు ఉంటూ నీ లోకమును కాపాడుకుంటూ సత్యమయముగానే ఆ లోకమంతా ఉండేలా చూస్తూ అక్కడ నుండి ఈ సృష్టిని కొనసాగించాలి. ఎంత కష్టమైన పనియా! ఇంత కష్టమైన పని చేస్తున్నా కూడా ఎప్పుడూ నువ్వు తీరికగా ఉండవు, విశ్రాంతి కోరుకోవు. అహర్నిశమున్ కమలావరాంఘ్రి సేవారతి నుండు నిన్ను గదా భక్తుడనందగు శారదాపతి. నిరంతరము కూడా ఎంత చేస్తూ కూడా సత్యస్వరూపిణి అయినటువంటి ఆ లక్ష్మీదేవిని నిరంతరం కొలుస్తూ ఉంటావు. ఎందుకనంటే ఆవిడ మీ అమ్మగారు. బ్రహ్మదేవుడంతటి వాడు ఒక పక్కన సత్యలోకాన్ని పరిపాలిస్తూ అక్కడుండేటువంటి మహర్షులు వారందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ పరమ సత్యాన్ని జీవితం అంతా కూడా ఆరాధించి సత్యస్వరూపులై ఆ సత్యలోకానికి చేరుకుంటారు. మహాతపోధనులు మాత్రమే చేరగలిగినది సత్యలోకం. సాధారణమైన స్వర్గానికి ఇతరేతరమైన పితృలోకాలకు చంద్రలోకాలకు వెళ్ళటం కాదు. సత్యలోకమునకు వెళ్ళటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. బ్రహ్మర్షులు, దివ్యర్షులు వారు మాత్రమే చేరుకోగలరు. అక్కడ ఉన్నటువంటి వారందరి బాగోగులు చూడాలి. అది చేస్తూ ఈ సృష్టిని కొనసాగిస్తూ అంతా మాత్రమే కాకుండా అహర్నిశమున్ కమలావరాంఘ్రి సేవారతి నుండు నిన్ను కదా భక్తుడనందగు శారదాపతి. ఈయన కూడా భక్తుడే. ఎవరికేనంటే నిరంతరము కూడా లక్ష్మీదేవికి, నారాయణునికి, ఆ లక్ష్మీనారాయణుల యొక్క పాద పద్మములకు ఈయన ప్రణమిల్లుతూ ఆ పాదపద్మములను ఆరాధిస్తూ సత్యలోక పరిపాలనం చేస్తూ ఈ అనంతమైనటువంటి సృష్టిని ఇలా కొనసాగిస్తున్నాడు. కనుక ఏ కుమారుడు ఎంతటి విద్యావంతుడై ఎటువంటి ఉద్యోగంలో చేరి ఎంత మహాకార్యాన్ని నిర్వర్తిస్తున్నా కూడా తల్లిని నిరంతరము కూడా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ బ్రహ్మదేవుడంతటి వాడు క్షణం తీరిక లేకుండా ఈ సృష్టినిలా కొనసాగిస్తూ సత్యలోక పరిపాలన చేస్తూ లక్ష్మీనారాయణుల్ని అర్చిస్తున్నాడు. కనుక భక్తుడనందగు నిన్ను గదా. అసలు భక్తుడంటే నువ్వయ్యా. మిగతా భక్తులందరూ భక్తులు కాదు. ఎందుకనంటే వాళ్ళు కేవలం హృదయంలో తాము ఆరాధించే దైవాన్ని నిలుపుకుని భక్తితో నిరంతరం వారు అర్చిస్తారు, పూజిస్తారు, భజిస్తారు అనేక విధాలుగా. కానీ నువ్వు అలా కాదు. వారిని ఆరాధిస్తూ నీ తల్లిదండ్రుల్ని సృష్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సత్యలోక పరిపాలన చేస్తున్నావు. ఎంతటి భారం వహిస్తున్నావయ్యా. నీ నుండి మేము స్ఫూర్తి పొంది ఎన్ని విషయాలు తెలుసుకుని ఎలా మేము జీవించాలి, నిన్ను చూసి ఎంత నేర్చుకోవాలి అని అద్భుతమైన పద్యరచన చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి భక్తి తత్పరతతో చమత్కారముతో అర్చిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రులు శ్రీమతి జొన్నలగడ్డ శారదాంబ గారి శారదాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ చవితి. ఈనాడు ఎవరైతే శివునికి ఒక రకమైనటువంటి
తెలుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో, అంటే ఏ విధమైనటువంటి పుష్పాలైనా సరే, తుమ్మి పువ్వులు, ఇటువంటి పుష్పాలతో పూజ చేసి ఆ స్వామిని ఆరాధిస్తే సర్వశుభాలు కూడాను కలుగుతాయి. అలాగే గణపతి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే సకల విఘ్నాలు కూడాను తొలగిపోయి ఆ గణేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో ప్రతి ఒక్క పనిలో కూడా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. తిలలతో కూడినటువంటి గోవు ఆకృతి కలిగినటువంటి బొమ్మ ఈనాడు వస్త్రంతో కూడి దానం చేయటం సర్వ శుభాల్ని కూడాను చేకూరుస్తుంది. శివాలయంలో కానివ్వండి, విష్ణాలయంలో కానివ్వండి, నువ్వుల నూనెతో దీపారాధన మాత్రం చేయండి. ఇలా కనుక చేసినట్లయితే సర్వ అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మీరు చక్కగా జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ దీపారాధనకు, నువ్వులు దానం చేయటానికి, గోవు బొమ్మను దానంగా సమర్పించడానికి విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఇచ్చారు ఈరోజు. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితాలలో గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో తమ యొక్క మనుగడను సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. అంతేకాకుండా పరమ పవిత్రవంతమైంది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో ఆచరించేటువంటి నదీ స్నానం చాలా చక్కటి యోగాన్ని సిద్ధింపజేస్తుంది. నరఘోష, నరప్రభావం నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి గ్రహచార రీత్యా సంభవించేటువంటి శని దోషాల నుంచి కూడాను బయలుపడటానికి ఈరోజు ఆచరించే తిలదానం విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించేటువంటి విధి విధానాల వలన ఎటువంటి సద్గతి లభ్యపడుతుందో తెలిపారు మన మహర్షులు సంప్రదాయ రీత్యా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 6:07. తిథి చవితి రాత్రి 3:40 వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 10:41 వరకు, వర్జం శేషవర్జంగా మిగిలినది ఉదయం 6:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, మరల రాత్రి 11:13 నుంచి 12:04 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:48 నుంచి 4:22 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు
మంగళవారం, అలాగే తెల చతుర్థి, వర చతుర్థి, శాంత చతుర్థి, డుండిరాజ వ్రతం, గుడ లవణదానం, భౌమ చతుర్థి, ప్రదోషం కూడా. ఈ సవితి ప్రయుక్తంగా చేసేటువంటి నువ్వులతో పూజ, నువ్వుల దానం, అలాగే ఆ గణపతిని ఆరాధన చేయడం, డుండిరాజ వ్రతం చేయడం, ఉప్పు లవణం దానం చేయడం, భౌమ చతుర్థి సందర్భంగా నదీ స్నానం చేయడం, దానాదులు చేయడం, పితృదేవతలను ఆరాధించడం, గణపతి పూజ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ సత్ఫలితాలను అందజేస్తుంటాయి. ముఖ్యంగా గణపతిని ఆరాధించడం ద్వారా కలిగే సత్ఫలితాలు ఏమిటి? విఘ్నాలు తొలగడం, అప్పులు తీరడం, చుట్టూ ఉండే వ్యక్తులతో సయోధ్య పెరగడం, మోక్షప్రాప్తికి ఆటంకాలు తొలగడం, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే సాయంకాలపు వేళ ప్రదోషం ఉంది కాబట్టి మనం శంకరుణ్ణి ఆరాధన చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. లౌకికంగా ఏ నిత్యావసరాలు ఉన్నాయో అన్నీ సిద్ధించడంతో పాటు మోక్షప్రాప్తికి కూడా ఉపకరిస్తుంది. సాంబ సదాశివ అనే నామాన్ని కనుక జపించినట్లయితే, సాంబ అంటే అమ్మవారితో కూడిన ఆయన, సదాశివ ఎల్లవేళలా మంగళప్రదుడు, ఈ నామాన్ని ఉచ్చరించడం ద్వారా నిరంతరము మంగళములే కలుగుతాయి. నేటి ఆణిమత్యాలు. చిరునవ్వులో సవాళ్లను ఎదుర్కొనే సహన శక్తి దాగి ఉంటుంది. నిజానికి నవ్వులు లేని జీవితం నరకంతో సమానం. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. భగవంతునికి ఇచ్చిన తెలివితేటల్ని సాధనలోకి వర్తింపజేయు, తప్పకుండా తల్లి అనుగ్రహిస్తుంది. అందుకే సరస్వతి దయ ఉంటే మనస్సులోంచి ఊటల భావాల్ని, జ్ఞానాలను ఆవిడ ఊరిస్తుంది, నీ చేత పలికిస్తుంది, ఆలోచించినది పలికించినది నీ చేత చేయిస్తుంది ఆ తల్లి ఇక్కడ. అప్పుడు నీలో ఉన్న జ్ఞానం పరిపూర్ణ రూపం ధరిస్తుంది. ఇది గ్రహించగలిగితే లోపల ఆలోచనగా మొలకెత్తి ఆచరణగా ఫలించే వరకు సరస్వతి రూపంగా మనం దర్శనం చేసుకుంటూ, ఈ సరస్వతి అనే నామంలో ఇంత భావం ఉంది గనకనే ఫుల్లాబ్జాక్షి సరస్వతి అది ఇక్కడ అద్భుతమైన దివ్యనేత్రాలతో. ఎందుకంటే కళ్ళనంత వర్ణిస్తున్నానంటే చూపుకి జ్ఞానానికి పోలికలు మనకి ఎక్కువ ఉంటాయి. అజ్ఞానాన్ని గుడ్డితనంతో పోలిస్తారు, జ్ఞానాన్ని చూపుతో పోలిస్తారు. అని అమ్మవారి కళ్ళను ఎందుకు అంత వర్ణించారంటే వాడి జ్ఞానదేవత కనుక. ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అని మనం నమస్కారం చేసుకుంటూ సరస్వతి అనే నామానికి అర్థం తెలుసుకున్నాం కనుక ఇక మిగిలిన నామాలకు కూడా మనం అర్థం చేసుకుంటూ సరస్వతి సూక్తము మొదలైనవి, భజే శారదాంబాం అజస్రం మదంబాం అనే జగద్గురువులు రచించిన శారదాస్తుతి మొదలైనవి తెలుసుకుందాం. ఒక్క సరస్వతికి ఎంతైతే ఇంకా శారద, బ్రాహ్మి, భారతి ఎన్ని పేర్లు ఉన్నాయండి ఆ తల్లికి. వీటి విషయాలని మనం గ్రహిద్దాం. వాక్ అంటే ఏమిటో అర్థం చెప్పుకున్నాం, వాగ్దేవత అంటే ఏమిటో అర్థం చెప్పుకున్నాం. మొత్తం పరమేశ్వరుని యొక్క జ్ఞానస్వరూపమే ప్రపంచం గనక ప్రపంచంలో ఉన్న ప్రతివారి యందు జ్ఞాన ప్రకాశం ఉంది. మనం మన సాధనతో దాన్ని జ్వలింపు చేసుకోవాలి. నిప్పురవ్వ ఉందండి, నివురు కప్పింది. నీ సాధన అనే గాలితో ఊది ఆ రవ్వని జ్వాల చేయి ధరించు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పరమాత్మ ఏ జ్ఞానము చేత ఈ విశ్వాన్నతిని సృజించాడో ఆ జ్ఞానశక్తినే సరస్వతి అంటారు. జ్ఞానము ఆయనకి వేరు కాదు, ఆయన స్వరూపమే జ్ఞానం గనక సరస్వతి ఆరాధన పరబ్రహ్మ ఉపాసనయే. ఈ సరస్వతి శబ్దానికి వేదపరమైన అర్థాన్ని సరణాత్ సరసాస్వాదాత్ తపనాత్ తాపనాదపి సరస్వతీతి తే నామ లోకే ఖ్యాతిం గమిష్యతి అనే శాస్త్ర శ్లోక ప్రకారంగా సరణాత్ సరసాస్వాదాత్ తపనాత్ తాపనాత్ 4 రకాల అర్థాలు చెప్పారు ఇక్కడ. ప్రవాహ లక్షణము కలిగినది రసం, ఆస్వాదనీయమైనటువంటి ఆనందశక్తి కలిగినటువంటిది.
ఆలోచన రూపమైనది అనగా జ్ఞాన రూపమైనది, జ్ఞానాన్ని ఆలోచనని కలిగించేది ఏదో అది సరస్వతి. అందుకే సరస్వతి నామానికి విశేషార్థం చెప్తూ మరొక భావంలో మనస్సుని సరస్వాన్ అంటారు, వాక్కుని సరస్వతి అంటారు. ఇక్కడ అంటే మనస్సులో కలిగిన జ్ఞానమే వ్యక్తీకరింపబడితే వాక్కు అవుతోంది కనుక ఈ రెండు శబ్దములకు ఉన్నటువంటి విషయాన్ని చెప్తూ ఇవి ఏతౌ ఉత్స్యందినౌ అనేటువంటి వేదవాక్యంలో అది ఊటలాగా ఊరుతూ ప్రవహించేటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటి వాక్కు. అమృతాం ఆత్మనక్కళాం అనే వాక్యం కూడా భవభూతి సరస్వతీదేవి గురించి చెప్తూ చెప్పినటువంటి మాట. వందే మహిచతాం వాణి అమృతాం ఆత్మనక్కళాం. సరస్వతీదేవి అమృత, అమృతస్వరూపిణి. అమృతము అంటే ఆనంద స్వరూపము, ఒకటి శాశ్వత స్వరూపమని. అది ఆత్మనః, ఆత్మావా ఇదమగ్రాసీత్ అన్నారు కనుక ఇక్కడ ఆత్మశబ్దానికి పరమాత్మని అర్థం. పరమాత్మ యొక్క అమృతస్వరూపమైన కళయే సరస్వతి. అయితే అమృత అనే మాటకి భవభూతి ఇంత గొప్పగా చెప్పిన దానికి ఆధారం వేదములో రుచస్సామానయజూగుంషి సాహి శ్రీరమృతా సతాం మన వాక్యం కనబడుతుంది. అంటే వేదమునికే అమృతమని పేరు. ఇప్పుడు సరస్వతిని ఉపాసిస్తున్నామంటే మనం తెలుసుకోవాల్సింది వేదమును ఉపాసిస్తున్నాం. వేదమే సరస్వతి. వేదమాతకు పేరుంది గాయత్రి అని. ఆ గాయత్రికి ఒక మరొక పేరే సరస్వతి. వాగ్వై గాయత్రి అని వేదంలో మంత్రం కనబడుతుంది. వాగ్వై గాయత్రి, వాక్కే గాయత్రి అయి ఉన్నది అని. అది గాయత్రి అన్నా సరస్వతి అన్నా ఒకటే. అది గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయడం అలవాటు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆయాతు వరదాదేవి అక్షరం బ్రహ్మ సంహితం. అక్షరం బ్రహ్మ సంహితం. బ్రహ్మ సంహితం అంటే బ్రహ్మమనగా వేదము లేదా పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమయమైన వేదార్థాన్ని తెలియజేసేటువంటి ఆ తల్లి నా వద్దకు వచ్చుగాక. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. సర్వవర్ణే, సర్వవర్ణే అంటే సర్వాక్షర స్వరూపుడైనటువంటి తల్లి. అక్షరం బ్రహ్మ సంహితం అన్నప్పుడు శబ్దమే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. సంధ్యా విద్యయే సరస్వతి ఇందులో ప్రస్తావన చేయబడుతున్నది. అందుకే నువ్వేది చేసినా చేయకపోయినా ఈ మూడు చేయని చెప్పారు. వేదాన్ని అధ్యయనం చేయడానికి వెళ్ళాలి అంటే వాడికి ముందు ఉపనయన సంస్కారమై ఆ తల్లిని ఉపాసిస్తే గాని వేదాధ్యాయానికి పంపట్లేదంటే అర్థం ఏంటి? వేదవాంగ్మయం అర్థం కావాలంటే ఆ తల్లి కృప కావాలి కనుక ఆ తల్లి కృపని ఆశిస్తూ ఉపాసన చేయమని చెప్పారు ఇక్కడ. అంటే త్రిసంధ్యల్లో సరస్వతిని ఆరాధన చేస్తే అదే సంపూర్ణమైన ఆరాధన. ఆ మాటకొస్తే లలిత ఆరాధన ఇవన్నీ కూడా సరస్వతి ఆరాధనయే. శబ్దరూపమైనటువంటి జగన్మాతని మనం ఉపాసన చేస్తున్నాం. ఎందుకంటే మంత్రం లేనిది ఏ దేవత ఉపాసన లేదు. మంత్రం అంటే శబ్దమేగా. అది శబ్ద బ్రహ్మస్వరూపమే సరస్వతి. అందుకే చైతన్యం శబ్ద బ్రహ్మస్వరూపం అని సరస్వతి గురించి తెలియజేస్తున్నది. ఆ తల్లి ఆరాధన వల్ల ఏమొస్తుందనేది వాళ్ళ వైదిక పండితులు దేవీ సూక్తం చెప్పినప్పుడు చెప్పారు. నన్ను ఎవడైతే ఆశ్రయిస్తున్నాడో వాడిపై నాకు అనుగ్రహం కలిగితే తముగ్రం కృణోమి తం ఋషిం కృణోమి అని అమ్మవారు చెప్తున్నారు. ఋగ్వేదంలో అది సూక్తం. నన్ను ఆశ్రయించిన భక్తుణ్ణి ఉగ్రుణ్ణి చేస్తాను అన్నది అక్కడ తల్లి. ఉగ్రుడు అంటే వాడు కోపిష్ఠులా తయారు చేస్తాను కాదు. ఉగ్రం అంటే సర్వోత్కృష్టమైన వాడిగా చేస్తాను. ఆ తల్లి దయ తలంచితే మూర్ఖుణ్ణి కూడా మహాపండితుడు చేయగలదు. అందుకే తమ్ ఋషిం కృణోమి, గొప్ప మాట అన్నది. అతను ఋషిని చేస్తానన్నది ఆ తల్లి. ఋషి అంటే అతీంద్రియ దర్శన శక్తి కలిగినటువంటి వాడు. దివ్య జ్ఞానాన్ని పొందగలిగేవాడెవడో, పొందినవాడెవడో వాడు ఋషి. కనుక తల్లి దయ ఉంటేనే ఋషి అవుతున్నాడు. తల్లి దయ ఉంటేనే ఉత్కృష్ట స్థితికి చేరుకోగలుగుతున్నాడు అంటూ అహం అంటూ ఆ దేవి సూక్తంలో మనకు కనబడుతున్నది. ఆ మంత్రానికి ద్రష్ట ఋషి ఎవరయ్యా? ఆ మంత్రాన్ని ఇచ్చిన ఋషి ఎవరంటే సరస్వతియే. అదొక విశేషమైనది. వాగ్దేవతాకమైనటువంటి ఒక ఋషి స్వరూపమే మంత్రాన్ని మనకిచ్చింది. అహం అహం అని చెప్తూ ఉన్నప్పుడు ఆ తల్లియే పలికినటువంటి మాటలు ఇవి. కనుక దేవీ సూక్తము సరస్వతియే. వేదమునందు సరస్వతీ సూక్తములు ఋగ్వేదం మొదలుకొని ఎన్ని కనబడుతున్నాయో. ఒక మహర్షులు బ్రహ్మదేవుని యొక్క అనుమతి తీసుకుని తపస్సును ఆచరించారు. ఆ తపస్సుకు సంతోషించి మొత్తం వేదమంతా కలిసి ఒక సరస్సుగా మారిందిట. చాలా అద్భుతమైన కథ ఇది, మన పురాణాల్లో కనబడుతుంది. వేదమంతా కలిసి సరస్సుగా మారింది. వేదం ఎందుకయ్యా సరస్సు అయ్యింది అంటే ఒక నీరు ఏ లక్షణం ఉందో జ్ఞానానికి ఆ లక్షణం ఉంటుంది. అది నీరు ప్రవహిస్తుంది, జ్ఞానం ప్రవహిస్తుంది. అదేవిధంగా నీరు మన దాహాన్ని పోగొడుతుంది, తృప్తిని కలిగిస్తుంది. జ్ఞానం కూడా ఆ విధంగా మన యొక్క తాపాన్ని పోగొట్టి తృప్తిని కలిగిస్తుంది. పైగా సరస్సు, సారము, రసము, మూడు శబ్దములు చూడండి ఇక్కడ. రసము, సారము. ఎవరికైనా ఒక విషయం విన్నా ఏదైనా సారాంశం ఏంటండి అని అడుగుతాం. అదే రసం. ఒక ఫలానికి రసం ఎలా ఉంటుందో
విస్తారమైనటువంటి వాంగ్మయానికి, ప్రపంచానికి ఒక సారం ఉంటుంది. ఆ సార వస్తువే రుచి కలిగిస్తుంది. ఒక పండున్న రుచి అందులో ఉన్నటువంటి రసం వల్ల మనకు కలుగుతుంది. పండుగ సారం అది. ఇక్కడ సారమే రసం, రసమే సారం. అది సార, రస, సరస్ ఈ పదముల గురించి మనం తెలుసుకుంటే ఆ వేదము ఆ సారస్వరూపమైన వాక్కంతా ఒక సరస్సుగా కనబడింది. ఈ సరస్సు ఏమిటా అని దేవతలు చూస్తూ ఉండగా ఆ సరస్సులోంచి ఒక అద్భుతమైన తెల్లని కమలం వికసించి దానిలో జగన్మాత అయిన సరస్వతి దర్శనమిచ్చింది. దీని అర్థం ఏంటంటే ఈ వేదమునంతటా ఎవరు చెప్పబడుతూ ఉన్నారో, ఈ వేదము వల్ల కలగవలసిన జ్ఞానమేదో అది నేనే అని చెప్తూ ఆ తల్లి ఉద్భవించింది. కనుక సరస్వతి ఉపాసన అనగా వేదమాతను ఉపాసించడమే. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. దేవాసుర నమస్కృతం. మంచి భావన ఉండి అకస్మాత్తుగా రజోగుణం పుడుతుంది ఒక్కొక్కళ్ళు. అప్పుడు విచిత్రమైన రాక్షస బుద్ధి పుడుతుంది. అయినా అనుగ్రహిస్తాడు. అది ఆయనలో గొప్పతనం. అంతేగాని రే నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తానండవు. మీకు నేను ఉదాహరణ చెప్పనా? భాస్కర రాయల వారు ఉన్నారు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. మహానుభావుడు భాస్కర రాయల వారు అంటే సామాన్యుడు కాడు. ఆయనకి బాలాకీ నగరం అని ఉత్తర భారతదేశంలో దాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. చంద్రసేన జాధువుడు అని ఒక సేనాపతి. ఆ చంద్రసేన జాధువుడు ఈ భాస్కర రాయల వారికి గొప్ప శిష్యుడు. ఈయన ఒకసారి ఆ బాలాకీ నగరం వైపుకి వెడితే ఆయన వచ్చి ఈయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, మహానుభావ గురువర్యా, ఇంతకాలానికి వచ్చారు, నాకు సంతానం లేదు, మీరు అనుగ్రహిస్తే, మీరు చల్లని చూపు చూస్తే మీరు తప్పకుండా నువ్వు కొడుకుని కట్టావురా అని ఒక్క మాట అంటే నాకు కొడుకు పుడతాడు, మీ ఆశీర్వచనం నాకు అంగరక్ష, కాపాడండి అన్నాడు. గురువు ప్రసన్నుడయ్యారు. గురువు తలుచుకుంటే చేయలేనిది ఏముంటుందండి? అధిగత తత్వ శిష్య హితయోజ్యత సతతం. ఎప్పుడూ శిష్యుడి యొక్క హితాన్ని కోరుతాడు. ఆయనకి తత్వం తెలిసి ఉంటాడు. ఆయన వీటి యందు మమేకంగాడు. కోరుకున్న శిష్యుడికి ఆ తత్వము చెప్తాడు. కాబట్టి వెంటనే ఆ భాస్కర రాయల వారు అన్నారు, నీకు గొప్ప కొడుకు పుడతాడు రా అని ఆశీర్వచనం చేశారు. చాలా సంతోషించాడు. చంద్రసేన జాధవుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో దేశాటనం చేస్తూ వెళ్ళిపోయాడు. ఇదే భాస్కర రాయల వారి దగ్గర మంత్రోపదేశం పొందాడు. మంత్రోపదేశం పొంది శ్రీశైలం భ్రమరాంబికాదేవి అనుగ్రహం చేత వాగ్వైభవాన్ని పొందాడు. ఆయన నోటి వెంట ఏదైనా అంటే అయిపోతుంది. అంత గొప్ప వాక్పటిమ పొందాడు. నారాయణ దేవుడిని భాస్కర రాయల వారి శిష్యుడు. భాస్కర రాయల వారే ఇచ్చారు మంత్రం. కాబట్టి భాస్కర రాయల వారి గురువు. ఆయన వచ్చాడు బాలాకీ నగరానికి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు ఉన్నవాడు ఊరుకోకుండా వెళ్ళి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా మా ఆవిడ కడుపులో ఏ శిశువు ఉందో చెప్తారా అన్నాడు. ఆయన అన్నాడు, చటుక్కున ఆడ శిశువు అన్నాడు. ఆయన ఎప్పుడు భ్రమరాంబ అమ్మవారిని లోపల ధ్యానం చేస్తుంటాడు. ఆ సంతోషంలో ఆడ శిశువు అన్నాడు. ఈయన అన్నాడు, అదేమిటి మీరు ఆడ శిశువు అంటున్నారు? భాస్కర రాయల వారు కొడుకు పుడతాడనే నాకు వరం ఇచ్చారే అన్నాడు. వెంటనే ఈ నారాయణ దేవుడు అన్నాడు, తుచ్చుడా, ఎంత పని చేశావురా? నాకు మంత్రోపదేశం చేసిన గురువు మా గురువు గారు. అటువంటి గురువు గారు కొడుకు పుడతాడని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద పడి కడుపులో ఏ శిశువు ఉందని అడిగావు అంటే, నేను ఇప్పుడు ఆడపిల్లన్నాను, నా మాట నిజమైతే గురువుగారి మాట పోతుంది, నా మాట అబద్ధమైతే భ్రమరాంబకి సంబంధించిన ఉపాసన బలం పోతుంది. కాబట్టి రెండూ నిజమవుతాయి. గురువుగారు చెప్పినట్టు మగపిల్లాడు, నేను చెప్పినట్టు ఆడపిల్ల. మగ ఆడ కాకుండా వస్తాడు కాబట్టి నపుంసకుడు పుడతాడు రా నీ కొడుగ్గా అని చెప్పి వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు. ఏడిచాడు. రామచంద్ర జాధవుడిని పేరు పెట్టాడు ఆ పిల్లాడికి. మళ్ళీ వచ్చారు భాస్కర రాయల వారు. వస్తే వెళ్ళి భాస్కర రాయల వారి మీ కాళ్ళ మీద పడి నపుంసకుడు పుట్టాడన్నారు. తెల్లబోయారు భాస్కర రాయల వారు. అదేమిటి, నా వాక్కు అమోఘం అంటే తిరుగులేదే, ఇలా ఎందుకు జరిగిందన్నారు. అప్పుడు జరిగిన కథ అంతా చెప్పారు. సరే బెంగ పెట్టుకోకు, లోకంలో ఎటువంటి విషయాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన యొక్క ఆరాధనలో తృచ అర్ఘ్య విధానం అనే ఒక విధానం ఉంది. అది ఇక బ్రహ్మాస్త్రం. సూర్యుడి విషయంలో అనుగ్రహాన్ని తెచ్చిపెట్టేస్తుంది అంటారు పెద్దలు. కృష్ణానదిలో నేను కర్ణాటక దేశంలోకి వస్తుంది ఆ ప్రాంతం. అక్కడ నేను ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని తృచ అర్ఘ్య విధానంతో ఉపాసన చేసి ప్రసన్నుండి చేసుకుని నపుంసకుడైన నీ కొడుకుని పురుషుడుగా మారుస్తానని
ఆ కొడుకుని చంద్రసేన జాధవుణ్ణి రామచంద్ర జాధవుణ్ణి కూడా వెంట పట్టుకుని శిష్యులందరినీ తీసుకుని కర్ణాటక రాజ్యంలో మునిమళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కృష్ణానది అంత దూరంలో ఉండగా ఇక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకుని రోజు కృష్ణానదికి వెళ్ళి త్రిచార్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఎండెక్కిన తర్వాత నడిచి కుటీరానికి వచ్చేవారు. ఆయన కాళ్ళు బొబ్బలెక్కిపోతే భాస్కరరాయల వారి శిష్యుల్ని పిలిచి అన్నారు, రే కాళ్ళు బొబ్బలెక్కేరా, నడవడం క్లేశం అవుతోంది, నీటిలో నిలబడాలి కదా, కుటీరాన్ని నదీ తీరానికి మారుద్దాం అన్నారు. అందులో ఒక శిష్యుడు అన్నాడు, హే బ్రహ్మన్, మనమే నది దగ్గరికి వెళ్ళాలా, మీరు తలుచుకుంటే నది మన కుటీరానికి రాదా? ఈ ఆలోచన ఎందుకో రాలేదురా, నదినే దగ్గరికి రమ్మంటాను అని ఆయన సూర్యనారాయణమూర్తిని త్రిచార్ఘ్య విధానంతో పూజ చేసి పిలిచారు, ఇలా రా అన్నారు. వచ్చాడు సూర్యనారాయణమూర్తి. ఏం కావాలి మీకన్నాడు. నీకే నేను అర్ఘ్యం ఇచ్చి రోజు పూజ చేస్తున్నాను, ఈ పిల్లవాడు నపుంసకుడు పురుషుడు కావాలి, కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి, కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నాడు. సూర్యనారాయణమూర్తి నవ్వి అన్నాడు, ఎందుకు అలా ప్రవహింపచేస్తే ఏం చేస్తారు? నాకు పూజ చేస్తారు, మీరు త్రిచార్ఘ్య విధానంలో ఆరాధిస్తారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కనపడాలి. కనపడితే ఏం అడుగుతారు? ఈ పిల్లవాడిని పురుషుణ్ణి చేయమని అడుగుతారు. ఇప్పుడే చేసేస్తాను, ఇంకా మళ్ళీ మీరు నా దానికోసం నదిని మీ గుమ్మం ముందుకు తేవడం ఇవన్నీ ఎందుకు? అక్కర్లేదన్నారు. అంత సత్వగుణ సంపన్నుడైన భాస్కరరాయల వారికి సర్రున కోపం వచ్చింది. నేను బెచ్చగాండి అనుకుంటున్నావా? ఏవి నువ్వు ఇస్తే పుచ్చుకోమంటున్నావు? నీ ఆరాధన విధానం లోకంలో లేకుండా చేసేస్తాను, తపస్సు చేశాను. సూర్యనారాయణమూర్తి అన్నాడు, అంత కోపం ఎందుకండి? నదిని మీ కుటీరం ముందు నుంచి ఎందుకు తీసుకురానన్నానంటే, ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు నియమం చేశాడు నదులు ఇలా ప్రవహించాలని. ఆ ప్రవాహాన్ని మళ్లించడం నేను చెయ్యకూడని పని, అందుకని వద్దన్నాను. మీరు కోపగించారు కనుక మీరు ఉన్నంతకాలం ఆ కుటీరం ముందు నుంచి వెడుతుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత నది యథా మార్గంలోకి వెళ్ళిపోతుంది. సరేనన్నాడు. ఆ నది ఆయన కుటీరం ముందుకు వచ్చింది. త్రిచార్ఘ్య విధానంలో మళ్ళీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించారు. అప్పుడు ఆయన ప్రసన్నుడై, చాలా బాగా ఆరాధించావోయ్, ఏం కావాలన్నాడు. ఈ పిల్లాడిని నపుంసకుడిని పురుషుణ్ణి చెయ్యన్నాడు. పురుషుణ్ణి చేశాడు. అప్పుడు చంద్రసేన జాధవుడు చింత చెట్లతో కూడుకున్న అగ్రహారాలు దానం చేశాడు. భాస్కర్రాయల వారంటే అంత శక్తి సమన్వితులు. ఒకనాడు సత్వగుణంతో ఆరాధించిన అనుగ్రహించాడు, ఒకనాడు రజోగుణంతో ఆయన నీ పూజ లేకుండా చేసేస్తానన్నా అనుగ్రహించాడు. కోపం లేదు. భాస్కర్రాయల వారికి కోపం వచ్చిందేమో కానీ సూర్యనారాయణమూర్తికి కోపం రాలా. మహానుభావుడు అంతే ప్రసన్నుడై అనుగ్రహించాడు. దేవతల్ని అలా అనుగ్రహిస్తాడు, అసురుల్ని అనుగ్రహిస్తాడు. ఇద్దరూ ఆయనకే నమస్కారం చేస్తారు. అది విచిత్రం. ఇద్దరూ ఎవరికి నమస్కరిస్తారంటే సూర్యుడికే నమస్కరిస్తారు. ఇద్దరినీ కాపాడేవారు ఎవరంటే ఆయనే కాపాడతారు. ఆయనే ధర్మానికి ప్రాతిపదిక అయి ఉంటాడు. అసలు ఈ దేశం గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఆయన అనుగ్రహాన్ని ప్రధానంగా చేసుకుంటారు. అందుకే పూర్వం యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయం అవగానే భేరీ మోగించేవారు. ఈలోగా యుద్ధం జరుగుతుంటే ఏ శత్రువు కోసం యుద్ధం చేస్తున్నారో ఆ శత్రువు దొరికాడు, జుత్తు పట్టుకున్నాడు, కత్తి ఎత్తి ఇంకా కంఠం మీద ఇలా వెయ్యబోతున్నాడు. సూర్యాస్తమయమైందని భేరీ వినపడింది అనుకోండి, వదిలిపెట్టేసేవాడు. మీకు ప్రపంచం మొత్తం మీద యుద్ధం కూడా ధర్మయుద్ధం చేసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క భారతదేశమే. యుద్ధం కూడా ధర్మమే. ధర్మం తప్పిన యుద్ధం కూడా చేయలే ఈ దేశం. అంత గొప్ప దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి ఎవడు అలా ధర్మం కోసం నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు. ఎవడు అలా ఋతుమంతంగా శరీరాన్ని వాడుకోవాలనుకుని మంచి గుణములతో ఉంటాడో వాడు మోక్షం వరకు వెళ్ళేటట్టుగా అనుగ్రహిస్తాడు. జ్ఞానమిచ్చి విడుదలనిస్తాడు. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి. అందుకే ఆయన రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అంటూ పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
గోవిందాయ నమః. ఈ రాక్షసుడు ఆ అన్నగారి యొక్క బంధువులు, భార్య వీళ్ళందరినీ చూసి తాను వైరాగ్యంతో ఆ జంట పక్షులు కథ ఒకటి, ఆ మహారాజు కథ ఒకటి, ఇవి రెండు కూడా చెప్పుకొని వచ్చారు. దీన్ని కొనాలో చెప్తున్నాడు. అందుకని ఈ చచ్చిపోయిన వాళ్ళు రాదు, ఈ జంటపక్ష జతగాడు వెళ్ళిపోయింది, నా జతగాతి వెళ్ళిపోయింది అని చెప్పి వచ్చి పక్కలో కూర్చొని ఏడుస్తున్నప్పటికీ అది కూడా పట్టుబడింది. అది ఎక్కడ బతికింది, అది బతకలేదు, ఇది బతకలేదు. ఈ మహారాజు కూడా అంతేనే. రెండు ఉదాహరణలతో చెప్పుకొని వచ్చాడు. వేరే వేరే రూపాలతో వచ్చిన పరమాత్ముడిని చిన్న పిల్లకాయ రూపంతో, పెద్దవాడి యొక్క పెద్ద ఆయన ఒక సన్యాసి రూపంతో వచ్చిన వాడికి ఏం జరిగింది, మహారాజుకి ఎవరు చెప్పారు, ఈ జంట పక్షుల కథ ఏమిటి అని చెప్తూ వీళ్ళకు కూడా హెచ్చరించాడు. ఓ మూఢ శరీరారా, మీకు కూడా అదే విధంగా మీ భర్తను గురించి దుఃఖిస్తున్నారే, కానీ మీకు కూడా మృత్యు పొంచుకొని ఉందని తెలుసుకోవటం లేదు కదా అని అర్థం. అందుకని ఇదంతా మనం యోచన చేసినప్పుడు పరమాత్ముడు వీళ్ళని రక్షించేది కానీ లేక శిక్షించేది కానీ ఏమీ లేదు, సర్వంతర్యామిగా ఉన్నాడు. వాళ్ళ కర్మతోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మనం అనుకున్నాం కదా, ఇంటి యజమాని అంత పంచభూతాలతో చేరినటువంటి ఈ శరీరము, అట్లనే పంచరత్నాలతో చేరినటువంటి, నవరత్నాలతో చేరినటువంటి ఆ భవనము యజమాని భవనంలో మొత్తం ఆవరించలేదు. భవనము తందేనే, అయినప్పటికీ భవనానికన్నా భిన్నం ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా ఉదాహరణ. అట్లనే ఇక్కడ పరమాత్ముడు ఆవరించినప్పటికీ కూడా భిన్నంగా ఉన్నాడు. ఇంద్రియాలు, దేహాదులు, ఏమి వ్యామోహాదులు ఏమున్నాయో దానికన్నా భిన్నంగా ఉన్నాడని మనం మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నాం. ఇలా మీరు 100 సంవత్సరాలు దుఃఖించిన ఇతడు ముక్కి లభించడు అని ఆ బాలుడు ఇలా చెబుతుంటే రాజుగారి బంధువులందరూ కూడా తమ మనస్సులో ఆశ్చర్యపోయి ఇదంతా అనిత్యము, వాస్తవంగా లేకున్నా ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఇది కలియుగం అని వారు తెలుసుకున్నారు. యముడు ఈ విధంగా కథను చెప్పి యముడు అక్కడే అదృశ్యమయ్యాడు. ఇక్కడ యముడు రాక్షస రూపంతో, తర్వాత అల్పస్వల్పం ఉండినటువంటి ఈ బాధలో వాళ్ళందరూ ఉండినటువంటి వాళ్ళంతా తాను దుఃఖించిపోయాడు. ఎప్పుడు అదే విధంగా ఉండిపోయారు. ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు. వాళ్ళని హెచ్చరించి వాళ్ళని దూరం తీసుకొచ్చాడు. తనకు అదే గతి పడుతుంది, ఏదో తానేదో పర్మనెంట్గా ఉన్నట్టుగా అనుకుంటున్నాడు. సుయజ్ఞుని బంధువులు పరలోక ప్రాప్తి కలగటానికి కర్మలు కూడా చేశారు. ఈ ఉత్తమమైనటువంటి కర్మలను చేయటం ద్వారా వాళ్ళంతా వెళ్ళి స్వామి లోకంలో పడతారు. హిరణ్యకశిపుడు ఈ కథను చెప్పి తల్లిని హిరణ్యాక్షుడి భార్యను ఉద్దేశించి కూడా ఇట్లా అన్నాడు, కనుక మీరు మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ శోకించకూడదు, ప్రయోజనం లేదు. మీరంతా దుఃఖంతో, మీరు అంత ప్రేమతో చుట్టూ కూర్చొని అంత దుఃఖించినా కూడా మళ్ళీ లేయడు, మీతో రాడు, వెళ్ళిపోయినవాడు అని చెప్తూ నిన్ను గురించి కూడా ఇతరుల గురించి కానీ శోకించకండి, నన్ను గురించి కూడా నేను శోకించకూడదు, ఎవరు వెళ్ళారని కానీ వాళ్ళని గురించి కూడా శోకించకూడదు. ఇంతవరకు చెప్పుకొని వచ్చాడు. చూడండి ఎంత జ్ఞానవంతుడు, ఎంత జ్ఞానం ఉంది. కానీ పరమాత్ముడి చేతిలోనే పోవాలనేటువంటి సంకల్పంతో, వాడి యొక్క శాపంతో తాను ఉత్తమ లోకానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు జైవీశీలు కదండి, వాళ్ళు పరమాత్ముడి దగ్గర ఉండిన వాళ్ళు కదండి. వాళ్ళ లింక్ ఎక్కడ పోతుంది? ఎప్పటికీ ఉంది.
ఏదో ఈ దూరంలో వచ్చేస్తే వాళ్ళు లింక్ లేదనుకున్నారా? ఉంది. కానీ ఆ సూత్రం ఇప్పుడు మనకు వాళ్ళకి కనపడుతుంది. అందుకని వీళ్ళకి శోకించకండి, ఏం ప్రయోజనం లేదు, వాళ్ళు లేచిరారు అని ఎందుకు చెప్తున్నాడో ముందు కథ తెలుస్తుంది మనకు. హిరణ్యకశిపుడు ఈ కథని చెప్పి తల్లిని, హిరణ్యాక్షుడిని, భార్యను ఉద్దేశించి ఇంకా ఇట్లా చెప్తున్నాడు. అంటే ఈ రాక్షసులు ఇద్దరు మహాజ్ఞానులే. ఎందుకంటే వీళ్ళంతా జైవీజులు కదా, పరమాత్ముడి దగ్గర ఉండిన వాళ్ళ లింక్ ఉంది కదా వీళ్ళు. అందుకని ఎప్పటికీ వీళ్ళు వేరే కాలేదు. అయినా వీళ్ళకేదో అజ్ఞానం ఆవరించి వీళ్ళు చేశారు తప్పులు. ఆ సనక సనందాదుల్ని లోపలికి రాకోకుండా చేసినప్పుడు శాపగ్రస్తులై వచ్చారనుకున్నాం కదంతా. అక్కడ చేసిన కొంచెం ఆ బాధతో ఇంత బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంత వైరాగ్యం ఇంత చెప్పాడంటే, అంటే రాక్షసుల్లో ఎంత పెద్ద పెద్ద వైరాగ్యవంతులు ఉన్నారు. అందుకేమో అంత రత్నం పుట్టింది, ప్రహ్లాదుడు అనేటువంటి రత్నం. కవులు చెప్తారు, హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడి యొక్క తత్వం ఎక్కడ చూశాడంటే, మనం ఇప్పుడు ఎవరిని గురించి చెప్తున్నాడు స్వామి అంటే, సుయజ్ఞుని బంధువులు ఆయనకు పరలోక ప్రాప్తి కలగటానికి కర్మలను చేశారు అని అక్కడ ఒక కథ చెప్పేసి మళ్ళీ ఇంకొక కథను చెప్తూ, హిరణ్యకశిపుడు ఈ కథను చెప్పి తల్లిని హిరణ్యాక్షుడి భార్యని ఉద్దేశించి ఇలా అన్నాడు. అంటే హిరణ్యకశిపుడు సాధారణం కాదు, నరసింహ అవతారం అయినప్పుడు హిరణ్యకశిపుడిని పడుకోబెట్టి తన నఖాలతో, గోళ్లతో, అంటే శాపం అట్లా చేసుకొని వచ్చింది. శాపం దాంట్లో చావకూడదు, దీంట్లో చావకూడదు, దాంట్లో చావకూడదు, అన్ని వరాలు పొందాడు. పొట్టను మాత్రం వదిలేశాడు. అందుకని పొట్టలో చావు వచ్చిందని మనం అందరికీ తెలుసు ఆ కథ మనకు. కానీ కవులు ఏం చెప్పారంటే, పొట్టను చీల్చి చంపింది కాదు, ఈ పొట్టలో ప్రహ్లాదుడు వంటి రత్నాలు ఇంకెన్నున్నాయని ఎతికాడట. పొట్టను చీల్చి ఎతికాడట. నువ్వు కన్నావయ్యా అంటామే, నీ పొట్ట ఎంత భాగ్యమో అంటాం. నీకు ఎటువంటి రత్నాలు నీ పొట్టలో పెట్టుకున్నావో అని అంటూ ఉంటాం. ఎవరైనా ఒక పెద్ద పండితుడు వ్యాఖ్యానం చేస్తూ ఉంటే, అబ్బా ఎంత బండారం పొట్టలో పెట్టుకున్నాడో అనిపిస్తుంది. ఒక దాని ప్రకారం కొంతమందికి సాయం చేసేటప్పుడు ఆ పొట్టలో ఎంత ధనం ఉందో అని అంటాం. కానీ అక్కడ పొట్టలో ఉండదు. అది ఒక నుడిలాగా మనం అంటున్నాం. అది నాన్నుడి, అట్లా అందరికీ తెలిసినటువంటి సామెతలాగా. అందుకని ఇక్కడ తన దేవుడికి, ఆ కవి పరమాత్ముడి యొక్క శిష్యుడు. ఆ కవి ఎవరు కాదు, పురంధరదాస్ అని చెప్తారు. అందుకని ఇక్కడ ఆ దాస సాహిత్యంలో చెప్పేటప్పుడు, నా స్వామి కొడుకు ఎదురుగా తండ్రిని మీరు చెప్పేటట్టుగా చీల్చి చంపలేదు. ఆయన పొట్టలో ప్రహ్లాదుడు వంటి రత్నాలు ఈ పొట్టలో ఎక్కడ ఉన్నాయా అని చూశాడట. తన స్వామిని తాను వదిలేయలేదు. చూడండి. మాధవాయ నమః.